వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. దిస్ ఈజ్ సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 7వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈరోజు సీఎంఓకి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా చెప్తున్నారు. 7వ జాబితా ఎప్పుడు విడుదల కావచ్చు? సతీష్, వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు అనేది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 6 లిస్టులు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఈ 6 లిస్టులకు సంబంధించి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించి ఎక్కువ శాతం మార్పులు చేశారు. తర్వాత పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటివరకు 15 స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు. అయితే 7వ లిస్టుకి సంబంధించి కసరత్తు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సీఎం జగన్ మరోసారి చేయడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఇందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో ఉన్నటువంటి ప్రజెంట్ ఇన్ఛార్జీలు కూడా కొంతమంది తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ని కలిశారు. ముఖ్యంగా ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నుంచి కాకుండా చీరాల నుంచి పోటీ చేస్తానని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆ అవకాశం కూడా ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఇక ఒంగోలు పార్లమెంట్ గా ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమించాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ కసరత్ ఈ రోజు చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఆయనతో కూడా సీఎం జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక సింహాద్రి అవనిగడ్డకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని సింహాద్రి చంద్రశేఖర్ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో తాను వయసు రీత్యా తాను తిరగలేను కాబట్టి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ఈ రోజు ఆయన కుమారుడు ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ కుమారుడు ఇన్ఛార్జ్ గా ఉంటారంటూ కూడా సీఎం జగన్ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవనిగడ్డ ఇన్ఛార్జ్ గా చిన్న మార్పు అయితే ఈ రోజు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక 7వ లిస్ట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి కసరత్తులో భాగంగా ముఖ్యంగా పార్లమెంటు స్థానాలపై ఎక్కువగా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. నెల్లూరు, ఒంగోలుతో పాటు విజయనగరం, అనకాపల్లి అలాగే అమలాపురానికి సంబంధించినటువంటి పార్లమెంట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది కదా, ఆ పార్లమెంటు స్థానాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇక బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కూడా మార్పులు చేర్పులు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నందిగం సురేష్ కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని పిలిపించారు. ఆయనతో కూడా చర్చలు జరిపారు. నందిగాం నుంచి వచ్చే ఎన్నికల్లో సురేష్ కి అవకాశం లేదని ఇప్పటికే చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. అయితే సురేష్ స్థానంలో కొత్త ఇన్ఛార్జిని ప్రకటించేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలోకి వచ్చినటువంటి రావెల కిషోర్ బాబు బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమిస్తారంటూ కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. లేదంటే మెరుగు నాగార్జున కూడా ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా సీఎం జగన్ చేస్తారు. ఇలా 7వ లిస్ట్ కి సంబంధించి సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత 7వ లిస్ట్ ను కూడా ప్రకటించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. సతీష్, దుర్గా, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈరోజు ప్రత్యేకంగా సీఎంఓకి పిలిచినట్టుగా సమాచారం అందుతోంది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు టికెట్ కన్ఫర్మ్ అయినా అసలు 7వ జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేశారు. ఇక 7వ జాబితాకు సంబంధించి కసరత్తు అనేది చేస్తున్నారు. అయితే 7వ జాబితాలో ఎక్కువగా పార్లమెంట్ల పైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా 7 పార్లమెంట్లకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. 2 పార్లమెంటు సభ్యులను ఆల్రెడీ సిట్టింగ్ లే కొనసాగిస్తున్నారు, కడప, రాజంపేట. ఇక మిగిలినటువంటి 7 స్థానాలకు సంబంధించి నెల్లూరు, ప్రకాశానికి సంబంధించి క్లారిటీ అయితే ప్రధానంగా రావాల్సి ఉంది. మిగిలిన చోట కూడా కసరత్తు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువగా ఫోకస్ అయితే నెల్లూరు అలాగే ఒంగోలు పైన ఉందని చెప్పాలి. ఇక ఒంగోలుకు సంబంధించి మాగొంటకు లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ కూడా మరోసారి అలకపోనినటువంటి పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కాకుండా తనకు లేదంటే తన సూచించిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం పిలిపించారు. అయితే ఒంగోలు ఇన్ఛార్జ్ గా చెవిరెడ్డిని ప్రకటిస్తారా లేదంటే మార్పులు ఏమన్నా చేస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికే చెవిరెడ్డిని నియమిస్తున్నట్టుగా ఆల్రెడీ బాలినేని కూడా సమాచారం ఇచ్చారు. అయితే అది
పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెల్లూరుకి సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు సిటీ సీటు విషయంలో అనిల్ కు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నెల్లూరు నుంచి కూడా ఆయన పోటీ చేసే అంశానికి సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ అధిష్టానం ఇవ్వబోతుందో కూడా ఈ 2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత 7వ లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది సతీష్. ఓకే దుర్గా.